గ్రీకు దేశం నుండి వస్తున్న ఒక అద్భుతమైన కథను మీరు వినబోతున్నారు. గ్రీక్ ఒడిస్సీ సంకలనంలోని కాలిప్సోస్ ఐలాండ్ అనే మనోహరమైన కథ. ఈ కథలోని సాహసాలు, రహస్యాలు మరియు స్నేహాల గురించి తెలుసుకుందాం. మన ప్రయాణం ప్రారంభమవుతోంది. కెలిప్సోస్ ఐలాండ్. సూర్యదేవుడు పంపిన తుఫానులో ఒడిసియస్ మనుషులందరూ సముద్రంలో మునిగి చనిపోయారు. తనకు దొరికిన తెరచాప పలకను పట్టుకొని వేలాడుతూ ఒడిసియస్ మాత్రం ఎలాగో ప్రాణాలు దక్కించుకున్నాడు. బలంగా వీస్తున్న గాలులతన్ని కెలిప్సో అనే అందమైన దీవికి తీసుకొచ్చి పడేశాయి. ఆ దీవి నిండా రకరకాల చెట్లు, వాటికి అందమైన పువ్వులతో మనోహరంగా ఉంది. నిజానికి అక్కడ నివసించే వనదేవత పేరే కెలిప్సో. ఆమె మహాసౌందర్యవతి. ఆ దీవి ఆమెదే. ఆ దీవి మీద అన్నిటికన్నా ఉల్లాసకరమైన ప్రదేశం ఏదన్నా ఉందంటే అది కెలిప్సో యొక్క గుహ. దాని చుట్టూ పొడవైన ఆల్డర్, పోప్లర్ చెట్లు ఉన్నాయి. గొప్ప సువాసననిచ్చే సిప్రస్ చెట్లు బలమైన కొమ్మల మీద పొడుగుకాళ్ల కొంగలు తమ గూళ్ళు కట్టుకున్నాయి. చిన్న చిన్న కొండల మీద నుంచి జాలువారే జలపాతాల వలన చుట్టూ ఉండే పచ్చిక మైదానాలు ఎప్పుడూ వాడిపోకుండా పచ్చగా ఉంటాయి. గుహకి ఆవలి పక్కన చక్కటి వాయిలెట్ రంగు పూలు పూసే పొలాలున్నాయి. వీటన్నిటి వలన ఆ గుహలోపల ఎప్పుడూ చల్లగా, నీడగా ఉంటుంది. రకరకాల తీగలు ఆ గుహ ద్వారంపై వేలాడుతున్నట్టు ఉంటాయి. చుట్టూ విస్తరించి ఉన్న సిడర్, గంధం చెట్ల సన్నటి సువాసన ఆ గుహను మరింత ఆహ్లాదంగా ఉంచుతుంది. ఒడిసియస్ ఆ ప్రాంతానికి చేరుకోగానే అక్కడ కనిపించే అందమైన ప్రకృతిని చూసి ముగ్ధుడయ్యాడు. రోజుల తరబడి సముద్రంలో పెద్ద పెద్ద అలల మధ్య ఒట్టి చెక్క ముక్కపైనే వేలాడుతూ ప్రయాణం చేయడం వలన అతను విపరీతంగా అలసిపోయి ఉన్నాడు. అతనికి ఆ ప్రదేశం స్వర్గంలా తోచింది. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. కాసేపిక్కడ విశ్రాంతి తీసుకుంటాను అనుకున్నాడు. ఒడ్డుమీద అతన్ని చూసిన కెలిప్సో అతన్ని తన దీవిలోనే ఎప్పటికీ ఉంచేయాలని నిశ్చయించుకుంది. ఒడిసియస్ ఆమెకు బాగా నచ్చాడు. అప్పుడప్పుడు ఆమె బట్టలు నేసేది. దానికోసం ఆమెకొక మగ్గం కూడా ఉంది. ఆమె ఆ మగ్గం మీద బంగారు రంగు దారంతో నేత పని చేస్తూ ఏదో పాట పాడుతూ ఉంది. ఆ పాటతో ఆమె ఒడిసియస్ను మంత్రించింది. ఇక ఒడిసియస్లో చురుకుదనం పోయింది. అతను చాలా బద్ధకంగా ఉంటుండేవాడు. ఊరికే అటూ ఇటూ తిరుగుతూ కాలక్షేపం చేసేవాడు. ఇలా 7 సంవత్సరాలు గడిచాయి. కొంతకాలం తర్వాత అతనికి విచారంగా, ఆందోళనగా అనిపించింది. అతనికి ఇథాకాలో ఉండే ఇల్లు గుర్తొచ్చింది. తన భార్య పెనెలోప్, కొడుకు టెలెమెకస్ గుర్తొచ్చారు. అతను ఆ సమయంలో కెలిప్సో నేసి ఇచ్చిన బంగారు రంగు వస్త్రాలు ధరించి దీవి ఒడ్డున నడుస్తున్నాడు. ఏదైనా ఒక ఓడ ఆ వైపుగా వస్తుందేమో, దాన్లో ఇక్కడ్నుంచి తప్పించుకొని ఇథాకాకు వెళ్దాం అనే ఆలోచనలో ఉన్నాడు ఒడిసియస్. కాని ఒక్క ఓడ కూడా కనబడలేదు. ఈ దీవి నుండి తప్పించుకునే ఉపాయం ఏదైనా దొరికితే బాగుణ్ణు అని ఆలోచించడం మొదలుపెట్టాడు. కాని 7 సంవత్సరాల పాటు ఏ పని చెయ్యకుండా అలా బద్ధకంగా కూర్చోవడం వల్ల అతని మెదడు కూడా మొద్దుబారిపోయి ఏ ఆలోచనలు తట్టడం లేదు. రోజురోజుకి అతనికి ఇంటిమీద, భార్యా పిల్లల మీద బెంగ ఎక్కువైంది. అతను మనసులోనే ఏదో బాధపడుతున్నాడు.
అప్పుడప్పుడు మౌనంగా కన్నీరు కార్చేవాడు. కెలిప్సో తనను మంత్రశక్తులతో వశపరుచుకుందని తెలిసాక ఒడిసియస్ ఆమెను ప్రేమించలేకపోయాడు. నిజం తెలుసుకున్నాక అతనికి కెలిప్సో అంటే అసహ్యం పెరగసాగింది. ఆమెపై ద్వేషం కలుగుతోంది. ఆమె మాత్రం అతన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేదు. తనను ఈ దీవి నుండి తప్పించమని ఒడిసియస్ ఎంతోమంది దేవుళ్లను ప్రార్థిస్తున్నాడు. అతనంటే అభిమానం, ప్రేమ కలిగిన ఎతేనా దేవత అతని ప్రార్థనలకు కదిలిపోయింది. జ్యూస్ దేవుడి దగ్గరకు వెళ్ళి ఆ మాయ నుంచి తప్పించమని బతిమాలింది. జ్యూస్ దేవుడు సరే అని తన సేవకుడు హెర్మస్ను కెలిప్సో దీవికి పంపించాడు. ఒకనాడు కెలిప్సో తన మగ్గం మీద బట్టలు నేస్తూ పాట పాడుకుంటూ ఉండగా గుమ్మం దగ్గర ఏదో నీడ కనిపించింది. జ్యూస్ దేవుడు తనకేదో చెప్పడానికని తన సేవకుడైన హెర్మస్ని పంపించాడని ఆమెకు అర్థమైంది. కెలిప్సో, ఎతేనా దేవత ఆదేశం మీదట ఒడిసియస్ను వెంటనే వదిలేయాలని జ్యూస్ దేవుడు నీతో చెప్పమన్నారు అన్నాడు హెర్మస్. అయితే కెలిప్సోకి ఒడిసియస్ని పంపడం ఇష్టం లేదు. అందుకని హెర్మస్తో ఏదో చెప్పబోయింది. కాని అతను కెలిప్సో మాట అస్సలు పట్టించుకోలేదు. తను చెప్పవలసిందేదో చెప్పేసి తన రెక్కలు ఒకసారి విదిలించి అక్కడ్నుంచి మాయమయ్యాడు. కెలిప్సో దిగులుతో తల వంచుకొని కూర్చుంది. తనకు ఇష్టం ఉన్నా లేకపోయినా జ్యూస్ దేవుడు ఏం చెప్పినా తప్పకుండా పాటించాల్సిందే అని ఆమెకు తెలుసు. గుహ నుంచి ఇవతలకు వచ్చి తీరం వైపుకు వెళ్ళింది. అక్కడ ఒడ్డున విచారంగా కూర్చున్న ఒడిసియస్ కనిపించాడు ఆమెకి. ఇంక బాధపడకు, నీకు అందమైన రోజులు వచ్చాయి. నిన్ను మీ రాజ్యానికి పంపించేయాలని నిర్ణయించుకున్నాను. లే, ఒక మంచి పడవ తయారు చేసిస్తాను నీకు. కొంచెం సహాయం చెయ్యి అన్నది కెలిప్సో. ఒడిసియస్ ఆమె మాటలు నమ్మలేదు. ఎందుకు నన్ను ఆట పట్టిస్తున్నావు? ఇంత చిన్న పడవలో ఇలాంటి భీకరమైన సముద్రాన్ని దాటగలననే అనుకుంటున్నావా? నన్ను సర్వనాశనం చేయడానికే నిశ్చయించుకున్నావు నువ్వు అన్నాడు విచారంగా. అతనికి హాని చేసే ఉద్దేశం తనకు ఏమాత్రం లేదని స్పష్టంగా చెప్పింది కెలిప్సో. చివరిసారిగా ఎప్పటికీ తనతోనే ఈ దీవిలో ఉండిపొమ్మని బ్రతిమాలింది. తనతోనే ఉండిపోతే గనక దేవతలలాగా చావు రాకుండా చూస్తానని, ఎప్పటికీ యవ్వనంగా బలంగా ఉండేలా చూస్తానని ప్రమాణం చేసింది. ఈ దీవిని వదిలి వెళ్తే ఎన్నో సమస్యలు ఎదురవుతాయని, వాటి గురించి తెలుసుకుంటే అసలెప్పటికీ దీవిని వదిలి వెళ్ళలేడని కూడా చెప్పింది కెలిప్సో. దానికి ఒడిసియస్ ఇలా సమాధానం చెప్పాడు. నాకు ప్రమాదాలు కొత్త కాదు. ఇలాంటి ప్రమాదాలెన్నో దాటి వచ్చాను. నాకవంటే భయమే లేదు. ఇప్పుడు నా ధ్యాసంతా నా కుటుంబం, నా ఇల్లు అంతే. నా వాళ్ళని చూడాలని కోరిక బలంగా ఉంది నాకు అని అన్నాడు. ఇంక ఏం చెప్పినా ఒడిసియస్ తన నిర్ణయం మార్చుకునేలా లేడని ఆమె గ్రహించింది. చేసేదేమీ లేక అతన్ని అడవిలోకి తీసుకువెళ్ళి పడవ తయారు చేసేందుకు ఉపయోగించే చెట్లను చూపించింది. ఒడిసియస్ వాటిలో బాగా ఎండిన ఓ 20 చెట్లను ఎన్నుకున్నాడు. కెలిప్సో అతనికి పడవ తయారు చేయడానికి కావలసిన పనిముట్లు కూడా ఇచ్చింది. ఒడిసియస్ చక్కని నైపుణ్యంతో ఆ చెట్ల కలపను ఉపయోగించి కష్టపడి ఒక పడవ తయారు చేశాడు. బాగా ఎండిన చెట్లయితే పడవ సముద్రంలో తేలికగా తేలుతుందని అతనికి తెలుసు. తెరచాపలు, చుక్కానీ కూడా తయారు చేశాడు. బయటి నీరు పడవ లోపలికి రాకుండా ఉండేందుకుగాను
పడవ అడుగున లక్క పూశాడు. కెలిప్సో తెరచాప కట్టడానికి వీలుగా ఒక వస్త్రం కూడా ఇచ్చింది. ఒడిసియస్ ప్రయాణానికి సిద్ధమయ్యాడు. పడవ తయారు చేయడానికి 3 రోజులు పట్టింది. 4వ రోజుకి పడవ పూర్తిగా తయారైపోయింది. కెలిప్సో అతని కోసమని ఒక తోలు సంచి నిండుగా మంచినీళ్ళు, మరో సంచిలో కొంచెం ద్రాక్షరసం నింపి పడవలో పెట్టింది. ఒక సంచి నిండుగా ఒడిసియస్కి ఇష్టమైన ఆహారమిచ్చింది. ఒడిసియస్ ఆమెకు వీడ్కోలు చెప్పి తెడ్డుతో తన బలం ఉపయోగించి పడవను నీళ్లల్లోకి జార్చాడు. పడవ నీళ్లలోకి జారగానే అతను తెరచాపను పరిచాడు. అతను తనను విడిచి వెళ్ళిపోతున్నందుకు కెలిప్సో చాలా దుఃఖపడింది. విచారంగా అతనికి వీడ్కోలు చెప్పింది. అయితే ఒడిసియస్ మాత్రం తన వాళ్లను చూడబోతున్నందుకు చాలా ఆనందంగా ఉన్నాడు. ఈ కథ మనందరికీ ఒక ముఖ్యమైన నీతిని నేర్పుతుంది. అది మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గురించి తెలుసుకోవడం మరియు అర్థం చేసుకోవడం ఎంతో ముఖ్యమైనది. మీరు మరిన్ని కథలను అనుభవించాలనుకుంటే ఆపిల్ లేదా ఆండ్రాయిడ్ యాప్ స్టోర్ల నుండి స్టోరీ వేవ్స్ యాప్ను డౌన్లోడ్ చేయండి. స్టోరీ వేవ్స్ సభ్యత్వం నెలకు $1 కంటే తక్కువగా ఉంటుంది. ఇది మీ కుటుంబానికి నాణ్యమైన కథలను తీసుకురావడానికి అత్యంత సరసమైన మార్గాలలో ఒకటి. అన్ని కొత్త కథలు స్టోరీ వేవ్స్ యాప్లో అందుబాటులో ఉన్నాయి మరియు అత్యంత ఉత్సాహభరితమైన కంటెంట్ యాప్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. మీరు యూట్యూబ్ ఛానల్కు సభ్యులు కావాలని మరియు ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ మరియు స్పాటిఫైలో స్టోరీ వేవ్స్ను ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాము. మీరు చూసినందుకు ధన్యవాదాలు.